తాజాగా ఇంతవరకు బీహార్ అంటే ఒక పేరు ఇదివరకు ఏంటయ్యా అంటే భారతదేశంలో ఎక్కడికైనా సరే హంతకుల్ని సప్లై చేయగలదని. ఎందుకంటే ఎవరైనా మర్డర్ చేయాలంటే బీహార్ వాళ్ళని ఏకండి వాళ్ళైతే వచ్చేస్తారు, తుపాకులతో కాల్చేస్తారు, వెళ్ళిపోతారు. లేకపోతే నాటు బాంబులు వేసి చంపేస్తారు, వెళ్ళిపోతారు. అంతగా అరెస్ట్ అయితే అరెస్ట్ చేయమంటే ఆడికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని పట్టు రావడం కష్టం. ఈవెన్ అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినా వాళ్ళ పెద్దగా ఫీల్ అవ్వరు అన్నటువంటిది ఒక సిస్టమ్ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా బీహార్ని ఏదైతే ఈ లాలూల రాజ్యం నుంచి మారిన తర్వాతన నితీష్ కుమార్ వచ్చాక అక్కడ విద్యను పెంచడం, వ్యాపారాన్ని పెంచడం, వీటిది క్రమంగా చేసుకుంటూ వచ్చారు. ఎన్డీఏ పాలనలో ఆ విషయాల్లో మరింత సీరియస్ ఎఫర్ట్ పెడతా వచ్చారు. ఇప్పుడు బీహార్ నుండి అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బాగా డెవలప్ చేసుకొచ్చారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటిలోకి బీహార్ నుంచి వచ్చి పనిచేసి పెడుతున్నారు. అదే బీహార్లో ఎందుకు పెట్టద్దు అన్నటువంటి కాన్సెప్టు ఈ 5 ఏళ్లలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బ్యాచ్ హైటెక్ మేడ్ ఇన్ బీహార్ లోకోమోటివ్స్ షిప్ బయలుదేరింది. బీహార్లోనే కంపెనీ పెట్టి బీహార్లోనే తయారు చేసినటువంటి వ్యవస్థ మొట్టమొదటి షిప్ లోకోమోటివ్స్కి సంబంధించింది ఆఫ్రికా ఖండానికి బయలుదేరింది. తద్వారా బీహార్ అభివృద్ధి పదంలో పారిశ్రామికీకరణలో తొలి ముందడుగని చెప్పాలి.